విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తాం. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే. మీ లలిత జ్యువెలరీలో తక్కువ తరుగు. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు. నమస్తే, నేను మీ సరిత. తెలుగు సినీ పరిశ్రమలో మరో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు బాలకృష్ణ మరియు మహేష్ బాబు కాంబినేషన్ లో ఒక మల్టీ స్టార్ మూవీ రాబోతోంది. ఈ వార్తతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ఇటీవల కాలంలో టాలీవుడ్ లో మల్టీ స్టార్ సినిమాలకు మించి మంచి డిమాండ్ ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి నటించనున్న సినిమా గురించి వచ్చిన వార్తలు తెలుగు సినీ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ సంచలన వార్తకు మరింత బలం చేకూర్చింది ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్. తాజాగా ఆయన ఒక షోలో గెస్ట్ గా పాల్గొన్నప్పుడు యాంకర్ అయినను బాలకృష్ణ మరియు మహేష్ బాబు ఇద్దరిలో ఎవరికి మంచి మ్యూజిక్ ఇస్తారని అడగగా తమన్ ఒక్కసారిగా ఆశ్చర్యపరిచే సమాధానం ఇచ్చారు. బాలకృష్ణ మరియు మహేష్ బాబు కలిసి ఒక మల్టీ స్టారర్ మూవీ చేయబోతున్నారు. ఇప్పటికే దాని గురించి సంబంధించిన కథ చర్చలు కూడా జరిగిపోయాయి. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుంది అని ఆయన చెప్పారు. తమన్ వెల్లడించిన ఈ అప్డేట్ సినీ ప్రేక్షకులలో కొత్త ఆసక్తి రేకెత్తిస్తోంది. ఎందుకంటే బాలకృష్ణ మరియు మహేష్ బాబు ఇద్దరు సీనియర్ హీరోలు, ఇద్దరు అభిమాన వర్గాలు కూడా విస్తృతం. ఇద్దరు హీరోలు ఒకే సినిమా చేస్తే అది ఎంతటి సంచలనం క్రియేట్ చేస్తుందో ఊహించడం కష్టం. తమన్ చెప్పినట్లు ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ డిస్కషన్ పూర్తయింది. మరికొన్ని రోజుల్లో అధికారిక ప్రకటన రాబోతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మల్టీ స్టారర్ సినిమాలు గతంలో తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని విజయవంతమైన ఉదాహరణలు ఇచ్చాయి. ఇప్పుడు బాలకృష్ణ మరియు మహేష్ బాబు కలిసి నటించనున్న సినిమా ఎంతటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి. ఇద్దరి నటన శైలి వేరు, ఇద్దరు క్యారెక్టర్ డెఫినేషన్స్ వేరు, కానీ మంచి కథ ఉంటే ఈ కాంబినేషన్ మరింత బలపడుతుంది. మహేష్ బాబు బాలకృష్ణ లాంటి స్టార్లు ఒకే స్క్రీన్ పై కనిపిస్తే ప్రేక్షకులు థియేటర్లకు పోతిట్టడం ఖాయం. ఈ కాంబినేషన్ గురించి తమన్ బయటపెట్టిన విషయాలు ప్రేక్షకులు మరింత అంచనాలు పెంచాయి. విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తాం. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే. మీ లలిత జ్యువెలరీలో అది లేదు. మార్కెట్లోనే తక్కువ తరుగు. వినాయకుడి కటాక్షంతో అందరింట్లో బంగారం, వజ్రం, వెండి నిండాలి. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు.